ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చోటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరి ఉదయకాల సమయం సజ్జ లేఖన చేసి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యేసునామములో వచ్చినాము తండ్రి. ఆమె ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డల నేడుదమకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము త్రితోము తరువాతి 15వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 6వ అధ్యాయము 10వ వచనం వరకు విధంగా రాయబడింది. త్రితోము తరువాతి 15వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 6వ అధ్యాయం 10వ వచనం వరకు ఈ విధంగా రాయబడింది. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకున్నాము. పౌలు గలతీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు ఆత్మను అనుసరించుకొని ప్రవర్తించుట, ఆత్మను అనుసరించి జీవించుట, ఆత్మానుసారమైన క్రమమును కొనసాగించుట. ఆత్మచేత నేడు మనము రక్షింపబడి నడిపింపబడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు మన మధ్య ఆయన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను ఉంచి నేడు ఆ పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత ప్రభువుని తండ్రిని కలిగిన వారమే ఆ ఆత్మలో కొనసాగుతున్న వారమే ఉన్నాము. పౌలు పత్రికలో తెలియజేసే మాట ఏంటంటే మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతే మా అంటున్నాడు. అంటే శరీరేశలను సర్జించి ఆత్మానుసారంగా జీవించినప్పుడు ఆ ఆత్మను అనుసరించిన విధానములో మనం ఏమవుతామంటే క్రమము కలిగి ఉంటాము. అంటే ప్రభు యొక్క మాటలో, ప్రభు యొక్క ఉద్దేశంలో, ప్రభు యొక్క ఆలోచనలలో దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి లోబడిన వారమై ఆయన యందు జీవించే వారమై ఉంటాము. కాబట్టి మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతే మా అంటున్నాడు. ఈ ఆత్మ అనుసరించి జీవించు వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. ఈ ఆత్మ మనలను ఆయన యొద్దకు నడిపించే విధానములో, ఈ ఆత్మ మనలను ఆయన యొద్దకు రాజ్యములోకి ప్రవేశింపజేయడానికి అది మనకి సహాయపడేదై ఉన్నదనే విషయాన్ని చెప్తూ అంటాడు, ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందమంటున్నాడు. అంటే ప్రభువుని బట్టి, ప్రభు ప్రేమను బట్టి, ప్రభు చూపిన మార్గాన్ని బట్టే తప్ప మరి ఏ ఇతరమైన వాటి యందు మనుష్యుల చేత, లోకము చేత, పాపము చేత మరి మనము దేవునికి ఆయాసమును, కోపమును పుట్టించకుండా ఆయన ఆత్మను అనుసరించి జీవించాల్సిన ప్రతి స్థితిని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. కావదే వివాదానికి చోటు యొద్దు అంటున్నాడు. వివాదమునకు చోటు ఎక్కువ. మరి ఒకరి ఒకరికి అసూయ అనేది ఉండకుండా ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు ఎలాగైతే సెలవిచ్చారో అతి ప్రేమ ఆత్మతో కూడినదై ఆ ప్రేమ యందు మనము నిలిచి ఉండాలి. అందుకనే ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడక. అతిశయం ప్రభువునందే తప్ప మరి దేని యందు ఉండకూడదు. ప్రభువుని బట్టి అతిశయించాలి. ఆయన మాటను బట్టి, ఆయన ఉద్దేశాలను బట్టి, ఆయన ఆలోచనలు బట్టి అతిశయించాలి తప్ప మరే ఇతరమైన వాటి మీద మన మనస్సు కలిగి ఉండకూడదని ఆత్మ ఫలముల్లో భాగంగా పౌలు అక్కడ గుర్తు చేస్తున్నాడు. రెండవదిగా ఒకని భారమునొకరు భరించుట అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి నిమిత్తము ఆయన లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అయిన. కాబట్టి ఇక్కడ పౌలు
ప్రభువుని గురించి మరి ఆ సహాయము సహకారము ఏ విధంగా దేవుడు మనకి అందించేవాడై ఉన్నాడో చెప్తూ 6:1 అంటాడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావాలి. తప్పిపోతున్న వారిని తిరిగి రప్పించుట, ఒకని భారమునొకరు భరించుట అనగా ప్రార్థనలో, అవసరత లెక్కల్లో వారు సహాయము కలిగినప్పుడు వారికి సహాయం అందించే స్థితిలో దేవుడు తన ఆత్మను మన మధ్య నుంచును. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ఒకడు తప్పిదములోనైనా అంటే చిక్కుకొని ఎలా అంటాడు అంటే, ఒకవేళ అపవాది చేత, పాపము చేత, లోకము చేత బంధింపబడితే నీవు ఏమై ఉండాలంటున్నాడు, శోధింపబడదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అటివాణిని మరి ఇక్కడ మంచి దారికి తీసుకొని రావాలంట. అంటే అతని మనస్సు మారి, ఆలోచన మారి, ప్రవర్తన మారి తిరిగి అతడు క్రీస్తులో ఆత్మానుసారంగా కట్టబడగలిగిన స్థితి ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఒకని భారమునొకను భరించి ఇలాగ క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చాలంటాడు. ఇదంతా కూడా ప్రభు కొరకే. ప్రభు మనకి ఏదైతే ఆయన తన ప్రేమను చూపించి ఆ ప్రేమ మనల్ని నడిపిస్తున్నారో ఆయన సమస్త భారాన్ని భరించారు, ధరించారు. కాబట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికి, కృపలో కొనసాగడానికి, ఆత్మ యొక్క ప్రత్యక్షతలో మనము పాలిభాగస్తులు కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ భక్తుడైన పౌలు చెప్తున్న మాట, ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడలా తను తానే మోసపరుచుకుని అన్నాడు. అంటే నా అనేది మనలో ఉన్నంత కాలము, నేను అనేది ఉన్నంత కాలము ఆయన నీతిని మనము నెరవేర్చలేము. దేవుని నీతిని, దేవుని న్యాయాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలను మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే నా నిమిత్తము ఆయన ప్రాణం పెట్టాడు, నా నిమిత్తం ఆయన రక్తం గార్చాడు, నా నిమిత్తం ఆయన రక్షణను కొనసాగించాడు. ఏదైతే ప్రభు మనకి ఇచ్చారో వాటన్నిటిని బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవద్దలమే ఉన్నాము. అందును బట్టి పౌలు ఆనాడు గలతీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాట, ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడు నన్ను ఎంచుకునేలా తను తాను మోసపరుచుకుంటున్నాడు. మోసపరుచుకోకూడదు. ప్రభువునందు విశ్వాసములో మనము జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ఎవరికి వారే తను తాను దేవుని ఎదుట తగ్గింపు కలిగిన జీవితాన్ని కలిగి ప్రభువు యొక్క మాట చేత, ప్రభు యొక్క ఉద్దేశముల చేత, ఆలోచనల చేత మనము నిత్యము సరిచేయబడవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ భక్తుడైన పౌలు ఆనాడు గలతీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. మూడవదిగా ఇత్తిన పంటను కోయట అంటున్నాడు. అంటే మనము ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు ఏమి చేయుట మేలైనదో అనే విషయాన్ని చెప్తా అంటున్నాడు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలనని అంటాడు. అంటే వాక్యము మన హృదయాలలో, ఆలోచనలో, తలంపులలో అది ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏ వాక్యం అయితే ఆది యందు ఉండెనో ఆ వాక్యము శరీరధారిగా, నరావతారిగా క్రీస్తు యేసుని నరుని ద్వారా మన మధ్య నివసించి నేడు మనల్ని కృపచేత నింపింది, కృపాసక్తి సంపూర్ణంగా మనల్ని చేసింది. కాబట్టి ఇక్కడ పౌలు చేసే ప్రతి పరిచర్య భారముతో అక్కడ గలతీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి ఆ వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థాలు అంటాడట. అంటే దేవుని మాట చేత, దేవుని వాక్యము చేత మనము నిత్యము కూడా నూతనపు తలంపులు కలిగి ఉంటామనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అందుకనే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు
మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మనం ఏది విత్తుతున్నామో దాన్నే తిరిగి మనము సమకూర్చుకుంటాం. కాబట్టి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట మనం వెతికినప్పుడు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం కలిగినప్పుడు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం పొందినప్పుడు మనకు ఆయన తన ప్రతిఫలాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే ఏది చేయుట దేవునికి ఇష్టమో, దేవుని చిత్తమో దానిని కలిగి ఆ ప్రకారము జీవించవలసి ఉన్నదనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమును పంటను కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం పంటను కోయను అంటాడు. ఈ నిత్య జీవానికి కావలసిన పంట మనం పొందాలన్నా, దాన్ని కొయ్యాలన్నా ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఒకరి పట్ల ఒకరు భారము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థనాస్తుతులు కలిగిన వారమై ఉండాలి. ప్రేమ కలిగి, సమాధానము కలిగి, విశ్వాసములో కొనసాగాలి. ఇవన్నీ కొనసాగిస్తూ చివరిగా అంటాడు, మనము మేలు చేయుట యందు విసుకకు యుందము, మనము అలయక మేలు చేసిన ఇక్కడ అంటున్నాడు, మేలు చేసితిమే అని తగిన కాలమున పంట కోతుమంటున్నాడు. కాబట్టి ఆయన పనివారిగా, ఆయన పొలములో మనము ఆయనతో పాటు ఫలించేవారిగా ఉండాలంటే దేవుడు మనకిచ్చిన బాధ్యతను, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ, సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటూ క్రీస్తులో మనం కొనసాగాలి. చివరిగా ఆయన అంటున్నాడు, కాబట్టి మనకు సహాయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదమని. విశ్వాస గృహము, మన స్థిర విశ్వాసము పరలోకము నుండి, ఆ పరలోకములో ప్రభుత్వ పరిశుద్ధాత్మతో మనం సదాకాలము జీవించాలంటే 3 విషయాలను ఇక్కడ ఆనాడు గలతీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్నాడు. ఒకటి, ఆత్మ సంబంధమైన ఫలాలు అంటున్నాడు. రెండవది, ఒకని భారమును ఒకటి భరిస్తూ ప్రభు కొరకు ముందు కొనసాగాలంటున్నాడు. మూడోది, ఏదైతే నువ్వు విత్తుతున్నావో దాన్ని తిరిగి కోసేవాడు ఉన్నావు. కాబట్టి ఏది నీకు మేలైనదో, ఏది నీకు ఆశీర్వాదకరమైనదో, ఏది నీకు దీవెనకరమైనదో దాని యందు మనస్సు నుంచి, దాని యందు ఆత్మ నుంచి ఆత్మానుసారంగా జీవిస్తూ శరీర క్రియలను విసర్జించమని భక్తుడు ఆనాడు గలతీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, మేమేమై ఉన్నామో అది కేవలం నీ ఉచితమైన కృప ఉన్నామని ఎరిగి గ్రహించి ఆ ప్రకారము జీవించుటకు మాకు నేర్పించండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి సేవించే ధన్యత, యోగ్యత మాకు దయచేయండి. శరీరాశలను విసర్జించి ఆత్మానుసారంగా నడుచుటకు, ఆత్మ సంబంధమైన కృపావరాలు కలిగి, నీ ప్రేమ అనురాగాలు కలిగి, ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన నిండు ప్రేమను మా అందరికీ దయచేయండి. ఏ ఒక్కరు నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యము చేయగలటకు సహాయం దయచేయండి. ప్రత్యేకించి ప్రభువా, మీరు మాకు అనుగ్రహింపజేసిన ప్రతి విధమైన ఈవులను బట్టి మీ యందు మేమును మా నీ మాటలు నిలిచినట్లు ఎడిదిన పరిచర్యలో, సేవలో మీ సన్నిధి మాకు అందించండి. మేము ఏది విత్తుతామో దాన్నే తిరిగి పొందేవారమైనా కాబట్టి ఆత్మానుసారమైన ఫలములు ఫలించినట్లు శరీరేచ్ఛలను నెరవేర్చక ఆత్మయందు నిలిచి జీవించుటకు సహాయం దయచేయమని, సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీరే పొందమని, మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని, దీని దీవెనలతో నీకుమని, రేపటి సవాటి కొరకు నీటి నుంచి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాలను మాకు దయచేయం. మేళ అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో ఏకాదశిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. అన్న పర్వతనైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.